కర్నూలు కొండారెడ్డి నగర్లో జనసేన జెండా పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. జనసేన నేత సంధ్యా విక్రమ్ కుమార్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. పేద ప్రజల కోసం పవన్ కళ్యాణ్ పార్టీని స్థాపించారన్నారు విక్రమ్ కుమార్. 12 ఏళ్ల పోరాట పడిమిటితో తిరగలేని సాక్షిగా తీర్చిదిద్దామన్నారు. కూటమి ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు వివరిస్తూ పార్టీని బలోపేతం చేయడానికి బలమైన అడుగులు వేస్తామంటున్న సంధ్యా విక్రమ్ కుమార్తో మా కర్నూలు జిల్లా ప్రతినిధి మస్తాన్ ఫేస్ టు ఫేస్. జనసేన జెండా ఆవిష్కరణ సభకైతే కనుక మన విక్రమ్ గారు అయితే కనుక హాజరై ఉన్నారు. ఈయనతో కలిసి మాట్లాడదాం. రేపు పొద్దున జనసేనకు సంబంధించి 14వ తారీఖు అయితే కనుక భారీ బహిరంగ సభ అయితే కనుక పిఠాపురంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆవిర్భావ సభకు ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, రాబోయే రోజుల్లో జనసేన కోడుమూరు నియోజకవర్గంలో ఏ విధంగా ముందుకు పోయే అవకాశాలు ఉన్నాయి, కర్నూలు జిల్లాలో కావచ్చు, అదేవిధంగా సొంత కోడుమూరు నియోజకవర్గంలో కూడా బలోపేతానికి ఏ విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయనే విషయం మీద అయితే కనుక తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఇక్కడైతే కనుక జెండా ఆవిష్కరణకి అయితే కనుక మీరు ఇచ్చేశారు. రేపు జనసేన ఆవిర్భావ సభకు అయితే కనుక 14వ తేదీ ఏ విధంగా ఏర్పాటు జరుగుతుంది? 14వ తారీఖు జరగబోయే 12వ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి కోడుమూరు నియోజకవర్గం తరఫున అశేషంగా పోయే దానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఎందుకంటే పార్టీ ఈరోజు పుట్టి 12 సంవత్సరాలు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ఈరోజు 12 సంవత్సరాలు పార్టీ అన్ని రకాలుగా నిలబడి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పార్టీ అన్ని రకాలుగా నిలబడి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక 21 స్థానాలు సంపాదించి 100% స్ట్రైక్ రేట్తో పోతున్న పార్టీ జనసేన పార్టీ కాబట్టి ఖచ్చితంగా బలంగా కార్యకర్తలు కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఆ కార్యకర్తలు కూడా ఉత్సాహంగా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. వేల సంఖ్యలో ఈరోజు కోడుమూరు నియోజకవర్గం నుంచి కదలనీకి మేము కూడా వాళ్ళందరినీ సమకూర్చుకొని వాళ్ళకు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసి అక్కడ కూడా వచ్చిన వాళ్ళకు ఎండాకాలం ఏ విధంగా లోటుపాట్లు జరగకుండా ఆహార విషయంలో అయితేనేమి వాళ్ళు ఉండడానికి అయితేనేమి పార్టీ అన్ని రకాలుగా వాళ్ళకు అక్కడ జరిగిన అన్ని రకాలుగా పిఠాపురంలో ఏర్పాటు చేసిన పరిస్థితులు మేము కూడా మా వంతుగా బాధ్యత. ఎందుకంటే మన నియోజకవర్గం ప్రజలు ఇక్కడ నుంచి అక్కడ వాళ్ళు పోయేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి అన్ని రకాలుగా వసతులు సమకూర్చాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. మేము కూడా అన్ని రకాలుగా సమకూరుస్తున్నాం. ఖచ్చితంగా క్షేమంగా తీసుకుపోయి అశేష సభలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉత్సాహభరితంగా జరిగే ఆ సభలో అందరం పాల్గొంటూ కేరింతలు కొడుతూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఖచ్చితంగా కోడుమూరు నియోజకవర్గంలో కూడా బలపరిచే విధంగా అడుగులేస్తాం. ఇప్పుడు కోడుమూరు నియోజకవర్గంలో అయితే కనుక ఎటువంటి సమస్యలు ఉన్నాయి, రాబోయే రోజుల్లో పార్టీ ఏ విధంగా ముందుకు పోవచ్చు? కోడుమూరు నియోజకవర్గంలో దశాబ్దాలుగా ముఖ్యంగా అధిక సంఖ్యలో కోడుమూరు నియోజకవర్గాన్ని పీడిస్తుంది వాటర్ సమస్య, నీళ్ళ సమస్య. ఖచ్చితంగా మేము కూడా దానికి ప్రణాళికలు వేస్తూ సిద్ధం చేస్తున్నారు. మేము కూడా ఏ రకంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అభివృద్ధి పనులు తీసుకోవాలని చెప్పి ఒక ఎస్టిమేషన్ వేస్తున్నాం. నీళ్లు ఖచ్చితంగా ప్రథమంగా నీళ్లు కావాల్సిన, ఎందుకంటే చుట్టుముట్టు నీళ్ళు ఉన్నా నీళ్ళు లేని పరిస్థితులు కోడుమూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి. పక్కన ఎల్ఎల్సి ఉంది, గాజుల దిన ఉంది, పక్కన ఉన్నా కూడా మన వాట మనకు తీసుకురాకుండా కనీసం తాగనీకి కూడా నీళ్లు లేని పరిస్థితులు ఏర్పడినాయి. నిరుడు పాలకులు చేస్తున్న నిర్లక్ష్య విధానం కోడుమూరు అభివృద్ధిలో కీలంకుశంగా కళ్ళ కనపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా అవన్నీ ఫస్ట్ నీళ్ళు కావచ్చు, ఏదైతే నీళ్లు ప్రథమంగా అవి వచ్చే విధంగా ఖచ్చితంగా అడుగులు వేయడానికి సిద్ధం చేస్తున్నాం. ఆ ప్రణాళికలను పవన్ సార్ దృష్టికి తీసుకొని పోయి ఆ విధంగా నీళ్ళ సమస్య లేకుండా చేయాలని ఒక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. అదేవిధంగా రోడ్లు కూడా ఎక్స్టెన్షన్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు చూస్తే నాగలాపురం నుంచి కోడుమూరు వరకు ఆ మధ్యలో కొన్ని వందల యాక్సిడెంట్లు ఈరోజు ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు, కళ్ళ ముందరనే ప్రాణాలు వదులుతున్న పరిస్థితులు. అది కూడా 4 లైన్ ఎక్స్టెండ్ చేయాలనే ఉద్దేశంతో సార్ని కూడా ఆ ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తాం సార్కి ఇవ్వడానికి. అదేవిధంగా బెల్లగల్ కావచ్చు, గూడూరు కావచ్చు, తర్వాత కర్నూలు మండలం కావచ్చు, కోడుమూరు, ఈ 4 మండలాలు అనేకంగా ఎన్నికలబడిన ప్రాంతంలో అనేక విధానాలుగా ఉన్నాయి. వలసలు కోరుతున్నారు, వలసలు అరికట్టాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడనే కొన్ని పరిశ్రమలు తీసుకొని రావాల్సిన బాధ్యత కోడుమూరుకు ఉంది. ఎందుకంటే వలసలు అరికట్టాలన్నప్పుడు అక్కడనే వాళ్ళకి ఉపాధి 10 రూపాయలు తక్కువైనా అక్కడ లోకల్గా ఉపాధి కల్పించాల్సిన అవసరం ఖచ్చితంగా పార్టీలపైన ఉంటుంది, ప్రజాప్రతినిధులపైన ఉంటుంది. కాబట్టి మేము కూడా ఈరోజు మా పార్టీ అధికార విధానంలో కూటమిలో భాగం కాబట్టి మేము కూడా ఏదో ఉన్నామంటే పుణ్యం పార్టీని బలోపేతం కాకుండా పార్టీని అభివృద్ధిలో కూడా భాగస్వాములు చేసే విధంగా ఇవన్నీ అరికట్టే విధంగా ఖచ్చితంగా ఒక కూలంకషమైన అభివృద్ధికి ఒక నివేదికను తయారు చేసి సార్కి ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాం. సార్ రేపు ఆవిర్భావ సభలోనే మీరు ఈ సమస్యలన్నీ తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయా? లక్షల కోట్ల మంది వస్తే దాంట్లో ఈ సమస్యలు తీసి సార్కి నివేదిక ఇచ్చే పరిస్థితులు ఉండవు. కాబట్టి ఖచ్చితంగా సార్ అపాయింట్మెంట్ని చాలా తొందరలో తీసుకుంటాం. సార్ జిల్లా టూర్ కూడా నాకు తెలిసి తొందరలోనే ఖచ్చితంగా జిల్లా టూర్ కూడా ఉంది. 3 రోజులు ప్రభుత్వ విధానాలకు, 2 రోజులు పార్టీ విధానానికి సార్ కేటాయించే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా సార్కి ఎప్పుడు అనుకూలంగా ఉంటే మేము కూడా అపాయింట్మెంట్ తీసుకొని సార్ని కలిసాలనుకుంటున్నాం. సార్ ఇక్కడికి వచ్చినా లేకుంటే సార్ రాకపోయి టూర్ ఏదైనా లేట్ అయినా కూడా సార్ అపాయింట్మెంట్ తీసుకొని ఒక నివేదిక తయారు చేసి ఖచ్చితంగా సార్కి ఇస్తాం. ఈ ఆవిర్భావ సభలో ఇన్ఛార్జీలు కావచ్చు, అదేవిధంగా బూత్
సెక్షన్ కింది స్థాయి వారిని ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయా? రాబోయే రోజు ఇప్పటికే ప్రతిపక్షాలు అయితే కనుక బూత్ కౌన్సిలర్లు కూడా లేరు ఇక్కడ ఈ పార్టీకి, ఓకే ఉందంటే ఉంది అని చెప్పుకుంటున్న పరిస్థితి. దీన్ని అధిగమించే అవకాశాలు ఉన్నాయంటారా? పూర్తి స్థాయిలో జనసేన పార్టీని అన్ని విధాలుగా నిర్మించడానికి పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి. నాకు తెలిసి రాబోయే రోజు చాలా తొందర వ్యవధిలో ఖచ్చితంగా మండల కమిటీలు పడతాయి, బూత్ కమిటీలు పడతాయి, నియోజకవర్గ కమిటీలు పడతాయి, జిల్లా కమిటీలు పడతాయి. అన్ని రకాలుగా పార్టీని అందరితో ఫుల్ఫిల్ చేస్తూ యువతతో అయితేనేమి, మధ్య వయసులతో అయితేనేమి, బూత్ కమిటీలు అయితేనేమి, మండల కమిటీలు అయితేనేమి, నియోజకవర్గ స్థాయి కమిటీలు, జిల్లా స్థాయి కమిటీలు మొత్తం అన్ని ఫుల్ఫిల్ చేసి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జిల్లాలో కావచ్చు, కోడుమూరు నియోజకవర్గంలో కావచ్చు, బలంగా కోడుమూరు నియోజకవర్గంలో జనసేన పార్టీని తీర్చిదిద్దబోతున్నాం. అది ఇప్పుడైతే కనుక పరిస్థితి. రేపు రాబోయే జనసేన ఆవిర్భావ సభ అయితే భారీ ఎత్తున అయితే కనుక కర్నూలు జిల్లా నుంచి అయితే కనుక వెళ్తున్న పరిస్థితి. అదేవిధంగా ప్రత్యేకంగా కోడుమూరు నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున వెళ్తున్నామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.